సో నెక్స్ట్ వచ్చేసి చిన్న కోడల తర్వాత గీతాంజలి. చిన్న కోడళ్ళ తర్వాత గీతాంజలి. అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను, ఒక 5 years గ్యాప్ తీసుకున్నా. పెళ్ళి అయింది, పాప ఇవన్నీ ఉన్నింది, సో గ్యాప్ తీసుకున్నా. గీతాంజలి తర్వాత ఒక 5 years గ్యాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను ఇంటి గుట్టులో గెస్ట్ రోల్గా ఒక 4-5 days చేశాను. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ ఒక 3 years వెళ్ళింది. ఇప్పుడు ఈ సీరియల్ కానీ వెంటనే వస్తున్నాను. ఊహలలో హీరోయిన్ గా చేస్తున్నా, దీంట్లో అత్తగా వెంటనే వచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఎంత హీరోయిన్ చేసిన తర్వాత ఇంకొంచెం పెద్ద రకం క్యారెక్టర్ అనగానే మీరు మైండ్లో ఏం ఫిక్స్ అయ్యారు? అంటే లైక్ ఇట్స్ లైక్ ఇంకా వెయిట్ క్యారెక్టర్ కదా, కోడలతో సంబంధిస్తే కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్ క్యారెక్టర్ కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం అడాప్ట్ చేసుకోలేం కదా. ఫస్ట్ నాకు నాకు చెప్పినప్పుడు నేను చెయ్యనని చెప్పేసా. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా ఒక 1 project అయినా నేను హీరోయిన్ గానే చేయొచ్చు అని అనుకున్నా నేను. తర్వాత సడన్ ఏమో థింక్ చేశాను నేను. యాక్చువల్లీ నేను మదర్ రోల్గా అత్తగా స్టార్ట్ చేస్తే నాకు ఇలాంటి స్ట్రాంగ్ రోల్తోనే స్టార్ట్ చేయాలని ఉన్నింది. సో థింక్ చేశాను, నాకు నచ్చింది, స్టోరీ నచ్చింది, నేను చేస్తున్న పాత్ర నచ్చింది నాకు. సో చేద్దామని నేను మళ్ళీ నేనే కాల్ చేసి, లేదు నేను ఈ రోల్ చేస్తా నేను అని. ఎంతసేపు డెసిషన్ తీసుకున్నారు? 1 week. 1 week అదే కన్ఫ్యూజన్లో ఉన్నా, ఇది చేద్దామా. ఈ ఆఫర్ వచ్చిన తర్వాత వేరే సీరియల్స్ వచ్చింది, కానీ కొంచెం ఇది మైండ్లో ఉన్నింది. ఇది ఒప్పుకున్న తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఆఫర్స్ వచ్చేసాయి హీరోయిన్గా. ఇది ఒప్పుకున్న తర్వాత హీరోయిన్గా ఇంకా ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఒక 2-3 ప్రాజెక్ట్ వచ్చాయి. ఇది ఒప్పుకున్న తర్వాత చేస్తానని కమిట్ అయిన తర్వాత ఒక 3-4 ప్రాజెక్ట్ వచ్చాయి. కానీ నేను డిసైడ్ చేస్తున్నా, చాలా ఇంకా హీరోయిన్గా నేను ఒక నెక్స్ట్ స్టెప్ వెళ్దామని నేను డిసైడ్ చేసుకొని ఉన్నా. సో